తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5-6 మాసాలలోనే ఎంత అభివృద్ధి సంక్షేమం పరిగెడుతూ పనిచేస్తుందో దానికి ఉదాహరణే ఈరోజు 3 గ్రామాల్లో జరుగుతున్నటువంటి శంకుస్థాపనలే ఒక ఉదాహరణ. ఏదైతే వెలివిలి, చింతపర్రు, వడ్లవానిపాలెం ఈ 3 గ్రామాలలో కలిపి మరి ఈరోజు ఆర్డబ్ల్యూఎస్ అంటే ఏదైతే త్రాగునీరు కోసం అక్షరాల 2,31,00,000 రూపాయలు, ఈ యొక్క రోడ్స్ డ్రైనేజ్ నిమిత్తం మరొక 1 కోటి రూపాయలు, అంటే దగ్గర 3,30,00,000 రూపాయలు దగ్గర ఈ 3 గ్రామాలకి కూడా ఈరోజు మనం పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇదేదో ఒక మండలానికి కాదు, ఒక నియోజకవర్గానికి కాదు, 3 గ్రామాలకు సంబంధించి ఈవేళ 3 కోట్ల రూపాయల పైబడి ఈవేళ నిధులు ఇస్తూ ఉన్నామని అంటే ఈవేళ ఇంత కష్టకాలంలో కూడా ప్రజల యొక్క సంక్షేమం అభివృద్ధి పట్ల ప్రభుత్వం నిబద్ధత. అందులో కూడా పర్టికులర్గా ఈరోజు మరి 2,31,00,000 రూపాయలు మరి ఈవేళ త్రాగునీరు కోసం 3 గ్రామాలు కేటాయించామనంటే దానికి గల కారణం గత ఎన్నికల ముందు 5 సంవత్సరాల గత పాలనలో ప్రజలందరూ కూడా త్రాగునీరు మరి ఇబ్బందులు వచ్చేటువంటి నీళ్ళన్నీ కూడా కల్లాపు వేసుకోవడానికి, మొక్కలకి నీళ్ళు వేసుకోవడానికి తప్ప త్రాగడానికి పని చేయట్లేదని ఏదైతే మహిళలందరూ కూడా మాకు గ్రామాన మొరపెట్టారో ఈవేళ అధికారంలోకి వచ్చాక వాళ్ళకి ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట నిలుపుకునేటువంటి విధంగా మరి ఈరోజు ఏదైతే వెలివిలి గ్రామానికి 55 లక్షల రూపాయలు, అదేవిధంగా మన చింతపర్రు గ్రామానికి సంబంధించి 1,28 లక్షల రూపాయలు, వడ్లవానిపాలెం గ్రామానికి సంబంధించి మరి 48 లక్షల రూపాయలు అక్షరాల మరి ఈ యొక్క ఓహెచ్ఆర్లు నిర్మాణం చేసుకోవడానికి, శివారు ప్రాంతాలకి పైప్ లైన్లు వేసుకోవడానికి, ఫిల్టర్ బెడ్లు కూడా మైక్రో ఫిల్టర్ బెడ్లు మరి వాళ్ళకి తయారు చేసుకోవడానికి ఈరోజు ఒక సురక్షితమైనటువంటి త్రాగునీరు ఇచ్చేటువంటి విధంగా ఈ నిధులు మంజూరు చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా సురక్షితమైన త్రాగునీరు ఇవ్వాలనే ఈ ప్రయారిటీ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా ఈ 5-6 నెలల్లోనే 14 లక్షల కోట్ల అప్పు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఉన్నటువంటి స్థితిలో కూడా మరి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమం మరి పాలన చేస్తూ ఉంటే మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఓర్వలేనిటువంటి తనంతో ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పక్క రాజధాని నిర్మాణం ప్రారంభమైంది, ఇంకొక పక్క పోలవరం ప్రాజెక్టు కూడా రేపు 2027 డిసెంబర్కి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రం నుంచి ఏవైతే పరిశ్రమలు, పారిశ్రామికలు గత 5 సంవత్సరాల పాలన నుండి ఈ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు ఏవైతే పారిపోయారో మళ్ళీ ఆ కంపెనీలన్నింటినీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పరిశ్రమలు, పారిశ్రామికల ద్వారా విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏవైతే యువతకు కల్పించాలనే ఆలోచనతో ఏదైతే ముందుకు సాగుతూ ఉన్నామో, మరొక పక్క మరి జగన్మోహన్ రెడ్డి రద్దు చేసినటువంటి అన్నా క్యాంటీన్లు 200 మళ్ళీ ఈ రాష్ట్రంలో ఏదైతే ప్రారంభించామో, యువతకి ఉద్యోగ అవకాశాల కోసం డిఎస్సి నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చామో, ఇట్లా పెద్ద ఎత్తున మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఫ్రీగా ఏదైతే అందజేస్తూ ఉన్నామో ఇవన్నీ కూడా చూసి వారలేనిటువంటి తనంతో మరి మొన్న 2024 కాదు ఈ అభివృద్ధి సంక్షేమం ఇట్లానే సాగితే మళ్ళీ 25-30 సంవత్సరాల వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ప్రజలు భావించడం కాదు, జగన్మోహన్ రెడ్డి కూడా భావించి మరి అనేక రకాలుగా మళ్ళీ అబద్ధాలతోటి, అసత్యాలతోటి అంటే ఆ రోజు 2019లో ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి ఏ రకంగా అయితే 5 సంవత్సరాల పాలనతో 20 సంవత్సరాలకి వెనక్కి ఆంధ్రప్రదేశ్ని ఏ రకంగా అయితే నెట్టేశాడో మళ్ళీ అటువంటి అబద్ధాల, అసత్యాలతోటి తన పత్రిక ద్వారా తన అసత్య అబద్ధపు మరి అవినీతి ఛానల్ ద్వారా ఈరోజు ప్రజలకు ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడో దాన్ని కూడా మీరందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఈరోజు పరిశ్రమలు పెట్టమని, పెట్టుబడులు పెట్టమని ఈవేళ పారిశ్రామికవేత్తల్ని మరి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు అడుగుతూ ఉంటే వాళ్ళు ఒకటే చెప్తూ ఉన్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాడనే ఒక గ్యారంటీ మీరు ఇవ్వండి అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరున్నారని చెప్పి మేము కోట్ల రూపాయలు వెచ్చించి ఇక్కడ పరిశ్రమలు పెడతాం, రేపొద్దున మళ్ళీ ప్రజల్ని ఏమార్చి మళ్ళీ ఒక్క ఛాన్స్ని మోసం చేసి మళ్ళీ అతను అధికారంలోకి వస్తే మళ్ళీ మేము గిట్ట సర్దుకుని బయటికి పోవాల్సి ఉంది. మరి రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా, పార్టీలు మారినా, పాలసీలు మారడం ఎప్పుడూ చూడలేదు. మరి జగన్మోహన్ రెడ్డి పాలనలోనే ఆ రకంగా విధ్వంసం మేము చూసినటువంటి పరిస్థితి ఉంది, ఇంకా దాన్ని మేము మర్చిపోలేదు అని వేళ మరి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే
మరి జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడేటువంటి పరిస్థితిలో ఉన్నారని అంటే గత 5 సంవత్సరాల్లో ఎంత విధ్వంసకరమైనటువంటి పాలన జరిగిందో మనందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అందుకే ప్రజలందరూ కూడా మరొక 20-30 సంవత్సరాల పాటు ఈ అభివృద్ధికి సంక్షేమానికే మీరు ఓటేసి ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని శాశ్వతంగా మనం ఉంచితే రేపు భవిష్యత్తులో 2047 కల్లా ఆ విజన్ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ పూర్తయి మన ప్రపంచంలోనే మన రాష్ట్రం అగ్రగామిగా ఉండేటువంటి విధంగా ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుతూ ఉన్నాం.